తన విలక్షణ ఆలోచనా సరళితో జీవించి ఉండగానూ గ్రంథస్థం చేయబడిన ఆయన రచనల ద్వారా, భద్రపరచబడిన ఇతర మాధ్యమాల ద్వారా ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించాక కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న కొత్త దారుల తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 3వ భాగం ఈరోజు. జిడ్డు కృష్ణమూర్తి, ప్రవక్తలు, సంప్రదాయ గురువులు ఈ ముగ్గురి మధ్య అసలు తేడా ఏమిటంటే, ముందుగా ప్రవక్తలు, ఉదాహరణకు గౌతమ బుద్ధుడు. ఆయన కూడా ఒక సాధారణ మనిషిలాగే మొదలయ్యాడు. కాని తన అనుభవంతో, ధ్యానం ద్వారా జ్ఞానం పొందాడు. తర్వాత ఒక మార్గాన్ని చూపించాడు, అష్టాంగ మార్గం. అంటే ఆయన చెప్పింది, ఈ మార్గంలో నడిస్తే మీరు కూడా జ్ఞానం పొందగలరు అని ఒక ఖచ్చితమైన త్రోవ చూపించాడు. ఇంకా సంప్రదాయ గురువులు, వీళ్లు సాధారణంగా చెప్పేది, నన్ను అనుసరించండి, మీకు మార్గం చూపిస్తాను, లేదా ఫలానా పురాతన గ్రంథాల్లో ఇలా రాసి ఉంది కాబట్టి మీరు అలా చేస్తే మీకు జ్ఞానం వస్తుంది, శాంతి లభిస్తుంది, అంతిమంగా మోక్షం, ముక్తి వగైరా. ఇంకా జిడ్డు కృష్ణమూర్తిగారు వీళ్లందరికంటే భిన్నమైన దారుల్లో ప్రయాణించారు. ఆయన చెప్పింది, మార్గం అనేది లేదు, మనిషి తనలోని భయం, ఆశ, బాధ, అసూయ లాంటి భావోద్వేగాల్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అదే జ్ఞానం. దీనికి ఎలాంటి గురువు అవసరం లేదు, ఎలాంటి పద్ధతి అవసరం లేదు, ఎలాంటి నమ్మకం కూడా అవసరం లేదు. ఇదే ఆయన ప్రపంచంతో పంచుకున్న విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణి. ప్రతి అంశానికి అన్వయం ఉంటుంది కదా. కొంతమంది కృష్ణమూర్తి విశృంఖలత్వాన్ని ప్రచారం చేశారు, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించండి అన్నాడు అని ఆయనను తిరస్కరించారు. మరొక కోణంలో అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం, ఇంతకాలం ఎటువైపు వెళ్లాలా అన్న సందిగ్ధతలో ఉన్నాము, ఇప్పుడు తెలిసింది, మా మార్గమేదో మేమే ఎంపిక చేసుకోవాలని స్పష్టత వచ్చింది అని ఆయన ఆలోచనా సరళిని తమ జీవన మార్గం చేసుకున్నారు. ఒకసారి ఒక కుర్రాడాయన దగ్గరికొచ్చి, సార్, నేను మీ శిష్యుణ్ణి కావాలి, మీరు నాకు గురువు అవుతారా అని అడిగాడు. ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారట, బాబూ, మీరు నా శిష్యుడిగా మారితే మీరు నన్ను అనుసరిస్తారు, మీరు నన్ను అనుసరిస్తే మిమ్మల్ని మీరు కోల్పోతారు, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు, వెరసి నేను మీరవుతారు. అది కాదు కదా కావలసింది, మీరు మీరుగా ఎదగాలి అంటే మీకు గురువు అవసరం లేదు, అలాగే నాకు శిష్యులు అవసరం లేదు. అంటే ఆత్మజ్ఞానం అనేది అనుసరణలో కాదు, స్వీయ పరిశీలనలో ఉంది. కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానాలు చాలా సులభంగా కనిపిస్తాయి, కాని వాటి ఆత్మను అర్థం చేసుకుంటే మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తాయి. నిజానికి ఆయన సమస్యలకు సూచనలు ఇవ్వలేదు, మనల్ని మనం ప్రశ్నించుకునేలాగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి దేశాధినేతల దాకా కోట్లాది మందిని ప్రభావితం చేసిన జిడ్డు కృష్ణమూర్తిగారి జీవితంలోని ఏ సంఘటనలు ఆయన ఆలోచనా విధానాన్ని అలా మలచాయి అనేది తెలుసుకునే ప్రయత్నమే మన కార్యక్రమ పరంపర ఉద్దేశం అని చెప్పాను కదా. ఈ క్రమంలో గత 2 భాగాల్లో కృష్ణమూర్తిగారి బాల్యం, థియోసాఫికల్ సొసైటీతో పరిచయం, వాళ్ల విశ్వాసాల ప్రకారం జగద్గురువు ఆవహించడానికి అనువైన దేహం కృష్ణమూర్తి అనే అప్పటి 15 ఏళ్ల కుర్రాడిదే అని వాళ్లు నిర్ధారణకు రావడం, ఆ తరువాత అతణ్ణి తమ సంరక్షణలోకి తీసుకుని విద్యాబుద్ధులు నేర్పుతూ అతీంద్రియ శక్తుల నుంచి దీక్ష ఇప్పించడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేసిన వాళ్లల్లో ప్రముఖులు థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలు అనీ బెసెంట్, ఆమె తర్వాత ఆ సొసైటీలో ప్రముఖ వ్యక్తి లెడ్ బీటర్. కృష్ణమూర్తితో బాటు తమ్ముడు నిత్యానంద కూడా ఉన్నాడు. ప్రస్తుతానికి మన కథనం 1911లో ఉంది. ఆ సంవత్సరం మొదట్లోనే మొట్టమొదటిసారిగా కృష్ణ, నిత్యాలను తీసుకుని అనీ బెసెంట్ లండన్ వెళ్ళొచ్చింది. నిజానికి పిల్లలిద్దరూ అక్కడే ఉండి చదువుకోవాలి, కాని
1911 చివర్లో 2-3 నెలల కోసమని తాత్కాలికంగా ఇండియాకి వచ్చారు అని బెసెంటు, కృష్ణ, నిత్యాలు. లెడ్ బీటర్ అన్న అతీంద్రియ శక్తులున్న వ్యక్తి ఇంకా అడయార్లోనే ఉన్నాడు. ఇక్కడ్నుంచి విశేషాల్ని ఈ 3వ భాగంలో కొనసాగిద్దాం. అంతకుముందు క్రిందటి కార్యక్రమంలోని విశేషాలకు ఒక చిన్న సవరణ చెప్తానండి. 1910 మార్చి 10న కృష్ణ, నిత్యాలను అనీ బెసెంటుకు దత్తత ఇస్తూ నారాయణయ్య ఒప్పందపత్రం రాశారు అని క్రిందటి భాగంలో చెప్పాను. దానికి సవరణ ఏంటంటే 1910 మార్చి 6న పిల్లలిద్దరికీ అనీ బెసెంటుని గార్డియన్గా నియమిస్తూ నారాయణయ్య అంగీకారపత్రం రాసిచ్చారు అనేది. అంటే దత్తత కాదండి ఇచ్చింది, కేవలం గార్డియన్గా ఉండడానికి ఈయన సమ్మతించాడంతే. ఇంకా ఈ వారం విశేషాల్లోకి వెళదాం. లండన్ వెళ్లే ముందే నారాయణయ్య విదేశాల్లో తన పిల్లలు చదువుకోవడానికి అనుమతి పత్రం రాసిచ్చినప్పటికీ వాళ్లని లెడ్ బీటర్కి దూరంగా ఉంచమని కోరాడు అని క్రిందటి భాగంలోనే చెప్పాను. ఆ విషయం గురించి అనీ బెసెంట్ నారాయణయ్యకు స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా ఆయన ఆందోళన తగ్గించడానికని 1911లో లండన్లో గడిపిన 7-8 నెలల్లో క్రమం తప్పకుండా నారాయణయ్యకు ఉత్తరాలు రాస్తూ పిల్లలు ఎక్కడ పర్యటించారు, ఏం చదువుకుంటున్నారు, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలియచేసింది. పిల్లలు కూడా మధ్య మధ్యలో నాన్నగారికి ఉత్తరాలు రాస్తుండేవాళ్లు. 1911 అక్టోబర్ 7న లండన్ నుంచి వచ్చి అడయారులో అడుగుపెట్టారు అనీ బెసెంట్ బృందం. 1-2 వారాలపాటు పిల్లల్ని తండ్రి దగ్గరకు పంపించారు. పిల్లలిద్దరిలో పాశ్చాత్య జీవన పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోన్లే బాగా చదువుకుంటున్నారు అనుకున్నాడు నారాయణయ్య. అయితే చుట్టుపక్కల వాళ్లు మాత్రం, ఏమిటయ్యా పిల్లల్ని అలా వదిలేశావు, మన పద్ధతి సంప్రదాయాలేమిటి, వాళ్లు పెరుగుతున్న విధానం ఏమిటి, ఆ మంత్రతంత్రాల విదేశీ మహిళకు పిల్లల్ని తాకట్టు పెట్టావా అని హేళనగా నిరసనగా మాట్లాడుతూ ఉండేవాళ్లు. ఇంకోవైపు నారాయణ తనలోనే దాచుకుని అనినిత్యం మథనపడుతున్న విషయం లెడ్ బీటర్ ప్రవర్తన. నారాయణయ్యలో ఈ అంతర్గత ఘర్షణే కృష్ణమూర్తి తరువాతి 2 సంవత్సరాల జీవితాన్ని అతలాకుతలం చేసింది, పూర్తిగా మార్చేసింది. 1912-13 రెండేళ్లూ కూడా మద్రాసు మహానగరం అంతా నారాయణయ్య వర్సెస్ అనీ బెసెంట్ లేదా అనీ బెసెంట్ వర్సెస్ ఆల్కయోన్ కేసుతోటి అట్టుడికిపోయింది. వివరాల్లోకి వరుసగా వెళదాం. అడయార్లో 2-3 నెలలుండి కృష్ణ, నిత్యాలను తీసుకుని వారణాసి వెళ్ళింది అనీ బెసెంట్. ఆ తరువాత లెడ్ బీటరు, నారాయణయ్య కూడా వారణాసికి వెళ్లారు. నారాయణయ్య ఇంకా థియోసాఫికల్ సొసైటీలోనే ఉద్యోగి. థియోసాఫికల్ సొసైటీ వార్షిక సమావేశాలు 1 సంవత్సరం అడయార్లో, మరుసటి సంవత్సరం వారణాసిలో మార్చి జరుగుతుంటాయి. 1912 జనవరిలోని వార్షిక సమావేశం వారణాసిలో జరగాలన్నమాట. అందుకోసమని అందరూ అక్కడికెళ్లారు. మరొక విషయం గుర్తు చేస్తాను. కృష్ణమూర్తిని జగద్గురువు ఆవాహన కోసం సిద్ధంచేసే క్రమంలో ఓఎస్ఈ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే సంస్థను మొదలుపెట్టారని, వెంటనే దానిలో వేలాది మంది సభ్యులు చేరారని కూడా తెలుసుకున్నాం క్రిందటి భాగంలో. ఇప్పుడు అంటే 1911 డిసెంబర్ చివర్లో ఓఎస్ఈలో కొత్తగా సభ్యత్వం తీసుకున్న వాళ్లకు ఆ సంస్థ అధ్యక్షుడు అప్పుడే విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన జిడ్డు కృష్ణమూర్తి వాళ్లందరికీ ఆల్కయోన్ ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది హాజరైన ఆ సభలో తొలిసారి బహిరంగంగా కృష్ణమూర్తి అనే 16 సంవత్సరాల బాలుడు వేదిక మీద నిల్చున్నాడు. పక్కన సహాయకులున్నారు. సహాయకులు అంటే అతడికంటే 2-3 రెట్లు వయసులో పెద్దవాళ్లు. కృష్ణమూర్తి ఒక్కొక్కరికి సర్టిఫికెట్స్ ఇస్తుంటే వాళ్లు కృష్ణమూర్తికి నమస్కారం పెట్టి వేదిక దిగుతున్నారు. అనీ బెసెంట్ కృష్ణమూర్తి భవిష్యత్తులో జగద్గురువు అని అంతర్గతంగా గత 2 ఏళ్లుగా ప్రచారం చేస్తోంది కాబట్టి ఓఎస్ఈ సభ్యులు ఆ వేదిక మీద చూస్తోంది మామూలు 16 ఏళ్ల కుర్రాడు కాదు, కాబోయే విశ్వగురువు. 4-5 తర్వాత వచ్చిన వ్యక్తి కృష్ణమూర్తి కాళ్లకు నమస్కారం చేశాడు హఠాత్తుగా.
ఆ తరువాత వచ్చిన వ్యక్తి కృష్ణమూర్తి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. ఇంకా అందరూ అదే పద్ధతి కొనసాగించారు. కొంతమంది అయితే కృష్ణమూర్తిని చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనీ బెసెంట్ కృష్ణని ఓఎస్ఈ సభ్యులకు పరిచయం చేసిన విధానం అంచనాలను మించిన ఫలితాలనిచ్చింది. సర్టిఫికెట్ల పంపిణీ అయ్యాక కృష్ణ వెళ్ళి అనీ బెసెంట్ పక్కన కూర్చున్నాడు. ఆమె అతడి చెవిలో ఏదో చెప్పింది. కృష్ణ నిల్చొని అందరివైపు తిరిగి తన కుడిచేతిని వాళ్లని దీవిస్తున్నట్లుగా చాచి, ఆ దివ్యప్రభువు మిమ్మల్ని కాపాడుగాక అన్నాడు వీలైనంత బిగ్గరగా. మొత్తానికి ఆ కార్యక్రమం అనీ బెసెంట్ లెడ్ బీటర్లు ఆశించిన దానికంటే వైభవంగా జరిగింది. ఈ తతంగమంతా అస్సలు నచ్చని వ్యక్తి ఒక్కళ్ళున్నారు. ఆయనే కృష్ణ నిత్యాల నాన్నగారు నారాయణయ్య. థియోసాఫికల్ సొసైటీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ మరీ తన కొడుకుని దేవుడుగా ఆరాధించడం ఆయనకు నచ్చలేదు. అప్పటికే బంధుమిత్రులు ఆయన్ను ఎగతాళి చేస్తున్నారు కదా, వాటికి తోడు లెడ్ బీటర్ ప్రతిక్షణం కృష్ణతోటే ఉండేవాడు. 1911 డిసెంబర్ 31న నారాయణయ్య అనీ బెసెంట్ దగ్గరికెళ్లాడు. అక్కడే బెనారస్లోనే. మా పిల్లల్ని లెడ్ బీటర్కి దూరంగా ఉంచండి అని అభ్యర్థించాడు. అనీ బెసెంట్ అది కుదరదు, అయినా కాని లెడ్ బీటరు కృష్ణ గతంలో ఎన్నో జన్మలుగా కలిసి జీవించారు. ఇప్పుడు మీవాడు దివ్యత్వం పొందే క్రమంలో లెడ్ బీటర్ సహాయం తప్పనిసరి అని నచ్చజెప్పబోయింది అనీ బెసెంట్. ఆమె తన ఉద్యోగాధికారి కాబట్టి నారాయణయ్య అంతకంటే గట్టిగా చెప్పలేకపోయాడు ఆమె ఎదురుగా. ఆ రోజే నారాయణయ్య మద్రాసు వెళ్ళిపోతున్నాడు అని ఆమెకు తెలుసు. కృష్ణ నిత్యాలను పిలిచి, మీ నాన్న కోపంగా ఉన్నాడు, మద్రాసు వెళ్ళిపోతున్నాడు, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్పింది. వాళ్ళిద్దరూ వెళ్లేసరికి నారాయణయ్య గది ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు. అంతే. ఆ రోజు చివరి నిమిషంలో తండ్రిని చూడలేని ఆ కొడుకులిద్దరూ మరొక 9 ఏళ్లదాకా నాన్నని చూడలేము అని అప్పుడు వాళ్లకి తెలీదు. కోపంలో హడావిడిగా వారణాసి వదిలేసిన ఆ తండ్రికీ తెలీదు తను ఎవరికోసం ఆరాటపడుతున్నాడో ఆ కొడుకులిద్దరూ మరొక 9 ఏళ్లపాటు కనిపించరు అని. మానవ సంబంధాలకి అతీంద్రియ విశ్వాసాలకి మధ్య పోరాటం మొదలయ్యింది. మద్రాసు నుంచి 1912 జనవరి 6న ఇంకా వారణాసిలోనే ఉన్న అనీ బెసెంట్కి నారాయణయ్య పెద్ద ఉత్తరం రాశాడు. నేను ఎంత అభ్యర్థించినా మీరు నా పిల్లల్ని లెడ్ బీటర్కి దూరంగా ఉంచడానికి అంగీకరించడం లేదు. వాళ్ల భవిష్యత్తు బావుంటుందని మీరు గార్డియన్గా ఉండడానికి అంగీకరించానే కాని ఆ లెడ్ బీటర్ అనే అవినీతిపరుడి చేతిలో పెట్టడానికి కాదు. వెంటనే మా పిల్లల్ని అతడికి దూరంగా ఉంచకపోతే కోర్టు ద్వారా నా పిల్లల్ని మళ్లీ నేనే తీసుకోవాల్సొస్తుంది అని. ఆ ఉత్తరం అందాక 1912 జనవరి 13న అనీ బెసెంట్ వారణాసి నుంచి నారాయణయ్యకు ఉత్తరం రాసింది. లెడ్ బీటర్ విషయం పక్కన పెడితే మీ పిల్లలిద్దరూ పై చదువుల కోసం లండన్ తీసుకెళ్లడానికి మీకు సమ్మతమే అన్నారు కదా, వాళ్ళిద్దరికీ నాతో పాటే షిప్ టిక్కెట్లు కొన్నాను. ప్రస్తుతానికి వాళ్లని బెనారస్లో ఉంచుతున్నాను, వాళ్ల చదువు కొనసాగుతోంది కాబట్టి దానికి అంతరాయం ఉండకూడదు. నేను మద్రాసు రాగానే మిమ్మల్ని కలుస్తాను అని. నిజానికి పిల్లల్ని మద్రాసు తీసుకెళ్తే నారాయణయ్య బలవంతంగా తీసుకెళ్లిపోతాడేమోనని ఆమె భయం. అందుకని వాళ్లని తనతో పాటు మద్రాసు తీసుకెళ్లకుండా బెనారస్లోనే ఉంచేసింది. అనీ బెసెంట్ మద్రాసు చేరుకున్నాక 1912 జనవరి 19న నారాయణయ్యను పిలిపించింది. ఆయనతో పాటు 5-6 సన్నిహిత మిత్రుల్ని కూడా పిలిపించింది. వాళ్ల మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి అనే విషయంలో భిన్న వాదనలున్నాయి. కాని ఎలాగైతేనేం చివరికి తన పిల్లలిద్దర్నీ కేవలం పై చదువుల కోసమనే అనీ బెసెంట్తో పంపుతున్నాను అని ఒప్పందపత్రం రాసిచ్చాడు నారాయణయ్య. అది తండ్రిగా నారాయణయ్య ప్రేమ. వాళ్లు చదువుకొని పేరు తెచ్చుకోవడానికి ఆ క్రమంలో అనీ బెసెంట్ చేస్తున్న సహాయానికి పూర్తిగా తృప్తిగా ఉన్నాడు నారాయణయ్య అప్పటికి. అతడి సమస్యల్లా లెడ్ బీటర్ తన పిల్లలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అని. అనీ బెసెంటు లెడ్ బీటర్ల పట్టుదలేమిటంటే ఎలాగైనా కృష్ణని జగద్గురువు ఆవాహన కోసం సిద్ధం చెయ్యాల్సిందేనని. ఎన్ని దశాబ్దాలైనా ఆ కార్యక్రమం
కొనసాగాల్సిందే అని. అది థియోసాఫికల్ సొసైటీ నమ్మకాల ప్రకారం అతీంద్రియ శక్తులకు వాళ్ళిస్తున్న విలువ, గౌరవం. ఒక పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనండి. ఇంకో 2 ఏళ్లపాటు హై వోల్టేజ్ డ్రామా కొనసాగింది. తెలుసుకుందాం. నిజానికి ఈ సమయంలో అంటే 1912 జనవరిలో కృష్ణమూర్తికి 2వ దీక్ష ఇప్పించాలి అని లెడ్ బీటర్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దానికోసం పిల్లలిద్దర్నీ ఊటీ తీసుకెళ్తాను అని అన్నీ బెసెంట్కి చెప్పాడు. అయితే ఆమె అంది, నారాయణయ్య స్థితి అనిశ్చితంగా ఉంది, ఈ సమయంలో పిల్లల్ని ఊటీ తీసుకెళ్తాను అంటే అస్సలు ఒప్పుకోడు సరికదా, వాళ్లను బలవంతంగా తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది, అందువల్ల 2వ దీక్ష ఇక్కడొద్దు, యూరోప్లో ఇప్పిద్దాము, ముందు నువ్వు యూరోప్ వెళ్ళి అనువైన ప్రదేశం కోసం అన్వేషించు అని లెడ్ బీటర్ని మద్రాసు నుంచి పంపించేసింది. జరుగుతున్న ఈ గొడవలన్నీ తెలిసిన నారాయణయ్య మిత్రులు అరెస్టవుతాను అనే భయంతో లెడ్ బీటర్ పారిపోయాడు అన్నారు. నా పిల్లల్ని ఒక్కసారి చూపించండి అన్న నారాయణయ్య అభ్యర్థనకు మేము ఫిబ్రవరి 10వ తేదీన బొంబాయి నుంచి షిప్పులో బయలుదేరతాము, ఈలోగా ఒకసారి వాళ్లని మద్రాసు తీసుకొస్తాన్లే అని హామీ ఇచ్చింది అన్నీ బెసెంట్. అప్పుడే కడపలో 1 వారం ఏదో పనిమీద వెళ్లాడు నారాయణయ్య. అతడు మద్రాసులో లేని సమయంలో హడావిడిగా బయలుదేరిన అన్నీ బెసెంట్ వారణాసికి వెళ్లి కృష్ణా నిత్యాలను తీసుకుని ఫిబ్రవరి 10 వరకు ఆగకుండా వారం ముందే ఫిబ్రవరి 3నే అటునుంచి అటు బొంబాయి వెళ్లి షిప్ ఎక్కేసింది. అప్పటి పిల్లల మనస్థితి ఎలా ఉందో అంచనా వేయడం కష్టం. కృష్ణ కంటే నిత్య ఎక్కువగా తమ చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ఆందోళన పడుతుండేవాడు. ఒకవైపు కన్నతండ్రి, ఇంకొక వైపు తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తున్న అన్నీ బెసెంట్, వాళ్ల భావోద్వేగాలు వాళ్ళిద్దరే పంచుకుంటూ ఉండేవాళ్లు. కడప నుంచి తిరిగొచ్చిన నారాయణయ్య అన్నీ బెసెంట్ వెళ్ళిపోయింది అని, ఇంక మద్రాసు రాదని, తన పిల్లలు ఇంక రారని తెలుసుకుని నిశ్చేష్టుడయ్యాడు. దానికి పరాకాష్ట ఫిబ్రవరి 7వ తేదీన అన్నీ బెసెంట్ సముద్ర ప్రయాణం మధ్యనుంచి నారాయణయ్యకు ఉత్తరం రాసింది. సుదీర్ఘంగా, ఘాటుగా, నిర్దయగా, మొహం మీద కొట్టినట్లుగా ఉంటుంది ఆ ఉత్తరం. అసలు ఒక తండ్రి తన పిల్లల గురించి అనాల్సిన మాటలేనా అవి? బెనారస్లోనూ అడయార్లోనూ మీ పిల్లల్ని లెడ్ బీటర్ ఏదేదో చేశాడని అందరికీ చెప్పారట, అలా చెప్పడానికి సిగ్గుండాలి కదా. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నేను తపన పడుతుంటే వాళ్లని పేదరికపు కూపంలోకి లాక్కెళ్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. 13 మంది పిల్లలు పుడితే 8 మంది చనిపోయారు. మీరే చెప్పారు మీ పేదరికం సరిగా పోషించలేని పరిస్థితుల్లో వాళ్లు చనిపోయారని. నా దగ్గరకొచ్చేదాకా కృష్ణా నిత్యాలకు సరైన ప్రేమ అందించలేకపోయానని కూడా మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు నా సహనాన్ని అంచుల వరకు తీసుకెళ్లాయి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. 2 ఏళ్ల క్రిందట మీ పిల్లలకు నేను సంరక్షకురాలిని, గార్డియన్ను అని మీరు రాసిచ్చిన పత్రం ఆధారంగా ఇటీవల వాళ్లు లండన్ వెళ్లి చదువుకోవడానికి ఒప్పుకుంటూ మీరు మిత్రుల సమక్షంలో అంగీకరించిన పత్రంతోటి వీళ్లని లండన్ తీసుకెళ్తున్నాను. వాళ్లు పెరిగి పెద్దయి సొంత నిర్ణయాలు తీసుకునేదాకా అక్కడే ఉంటారు. మీరు ఉన్మాదం నుంచి బయటకొచ్చాక ఏం కోల్పోయారో మీకే తెలుస్తుంది. మాపై విశ్వాసం లేని చోట మీకు స్థానం లేదు. వెంటనే థియోసాఫికల్ సొసైటీ ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ చివర్లో ఐ రిమెయిన్ విత్ సిన్సియర్ రిగ్రెట్ యువర్ రిజెక్టెడ్ హెల్పర్ అన్నీ బెసెంట్ అని సంతకం చేసింది. ఇది నారాయణయ్యకు ఊహించని షాక్. అంతవరకు థియోసాఫికల్ సొసైటీ వాళ్లు ఇచ్చిన ఇంట్లోనే ఉచితంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగం మానేసి ఆ ఇల్లు ఖాళీ చేసేసి బయటికెళ్లాల్సిన పరిస్థితి. మళ్ళీ 6 నెలల తర్వాత 1912 జులై 11న లండన్లో ఉన్న అన్నీ బెసెంట్కి అల్టిమేటం లెటర్ పంపించేదాకా నారాయణయ్య ఎన్ని కష్టనష్టాలకు గురయ్యాడో ఎవరికీ తెలీదు. ఈసారి లండన్ వెళ్లిన దగ్గర్నుంచి పిల్లలిద్దరూ ఉత్తరాలు రాయడం మానేశారు. అసలు అక్కడ లండన్లో ఏం జరుగుతోందో చూద్దాం. ఫిబ్రవరి 3న బొంబాయిలో షిప్పులో బయలుదేరిన వాళ్లు ఫిబ్రవరి 16కి లండన్ చేరుకున్నారు. క్రిందటి సంవత్సరం వాళ్లు నివసించిన అన్నీ బెసెంట్ మిత్రురాలు బ్రైట్ ఇంట్లోనే ఈసారి కూడా బస చేశారు.
లండన్లోని డ్రేటన్ గార్డెన్స్ అనే ప్రదేశంలో ఉంటుంది ఆ ఇల్లు. మళ్ళీ పిల్లలకు మామూలు దినచర్యే, రోజంతా పాఠాలు, వ్యాయామం. కృష్ణ, నిత్యాలు ఇద్దరూ ఈసారి ఇండియా పర్యటనకు వెళ్ళొచ్చాక మరింత నల్లగా మారిపోయారు. నిత్య ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు. ఏదో పుస్తకం చదువుతూ గోడ కానుకుని నిల్చునేవాడు. కృష్ణ సమయం దొరికితే సుదీర్ఘ ఆలోచనల్లోకి వెళ్ళిపోయేవాడు. ఎవరైనా పలకరిస్తే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేవాడు. వాళ్లకి అడయారులో ఉండగా పాఠాలు బోధించిన డిక్ క్లార్కు, ఇంకా జినరాజదాస అనే ఆయన ఈసారి పర్యటనలో తనతో తీసుకొచ్చింది అన్ని బెసెంట్. వాళ్ల ప్రధాన వ్యాపకం పిల్లలిద్దరికీ చదువు చెప్పడమే. వీళ్లు ఇక్కడ ఇలా ఉండగా, లెడ్ బీటర్ వీళ్లకంటే ముందుగానే లండనొచ్చాడు కదా. అతను కృష్ణ రెండో దీక్ష కోసం, అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. సరైన ఆకర్షణ శక్తి ఉండాలి, ప్రశాంతమైన ప్రదేశం అయి ఉండాలి. ఇటలీ దేశంలోని సిసిలీ ద్వీపంలో టావొర్మినా అనే సముద్రతీర ప్రాంతాన్ని ఎంపిక చేశాడు. లండన్కి కొన్ని 100 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆ రోజుల్లోనూ బహుశా ఇప్పటికీ కూడా థియోసాఫికల్ సొసైటీకి అభిమానులు, శాఖలు అన్ని దేశాల్లోనూ ఉండేవాళ్లు. అందుచేత లండను, ఫ్రాన్సు, స్విట్జర్లాండు నగరాలే కాదు, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దూర దేశాలు ప్రయాణించడానికి కూడా ఆ సంస్థ సభ్యులకు పెద్ద సమస్యగా ఉండేది కాదు. అందుకే సిసిలీ లాంటి సుదీర ప్రాంతాన్ని కృష్ణమూర్తి ద్వితీయ దీక్ష కోసం ఎంపిక చేశాడు లెడ్ బీటర్. ఆ ఊళ్ళోనే నౌమాచియా అనే హోటల్లో పై అంతస్తు మొత్తాన్ని 4 నెలల పాటు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ కృష్ణకు ద్వితీయ దీక్ష జరుగుతుందన్నమాట. లండన్ నుంచి కృష్ణ, నిత్య, మిగతా దివ్యజ్ఞాన సమాజ పెద్దలంతా కలిసి 1912 మార్చి 25కి సిసిలీలోని నౌమాచియా హోటల్కి చేరుకున్నారు. ఆసక్తికరంగా ఆ హోటల్ ఇంకా ఉందండి అక్కడ. అక్కడ మరొక 4 నెలలు, జులై దాకా ఉన్నారు అందరూ. పిల్లలకు తరచూ భారతదేశంలో ఉన్న తండ్రికి ఉత్తరాలు రాసే అలవాటుంది అని చెప్పాను కదా. ఈసారి మాత్రం అన్ని బెసెంట్ వాళ్లని నారాయణయ్యకు ఉత్తరాలు రాయొద్దు అని చెప్పింది. ఆయనకు మీరు ఇక్కడ ఉన్నారని తెలియడం మంచిది కాదు, ఈ దీక్షా సమయమంతా మీకు ప్రశాంతత అవసరం అని కూడా అంది. అన్ని బెసెంట్ మాత్రం 1912 మే 5న సిసిలీ నుంచి ఇండియాలో ఉన్న కృష్ణమూర్తి సోదరుడు శివరాంకి ఉత్తరం రాసింది. మీ సోదరులిద్దరూ ఇక్కడ క్షేమంగా ఉన్నారు, ఒక 4 నెలల పాటు ఇక్కడ ఒక ముఖ్యమైన పనిలో ఉంటాము, అందువల్ల మీకు ఉత్తరాలు రాయరు అని. కింద కృష్ణమూర్తి కూడా సంతకం చేశాడు. అందులో తండ్రి నారాయణయ్య ప్రసక్తి ఏమాత్రం లేకపోవడం గమనించదగ్గ విశేషం. కృష్ణమూర్తికి 1912 మే 1 పౌర్ణమి రోజు రాత్రి 2వ దీక్ష జరిగింది. దీక్ష జరగడం అంటే ఎలా ఉంటుందో క్రిందటి భాగంలో వివరంగా చెప్పాను. 2-3 రోజులు లెడ్ బీటర్, కృష్ణమూర్తి కలిసి ఒకే రూములో ఉండిపోతారు. అక్కడ్నుంచి సూక్ష్మ శరీరాల్లో వాళ్లు విశ్వసించే మాస్టర్ కుతుమ్మి, లార్డ్ మైత్రేయ ఇలాంటి వాళ్ల దగ్గరికెళ్ళి కృష్ణ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటాడు అని. ఈసారి దీక్ష అయ్యాక కృష్ణ చెప్పాడట, ఈసారి మాస్టర్ కుతుమ్మి నన్ను పాదాల విషయంలో శ్రద్ధ తీసుకోమని చెప్పారు, మంచి దుస్తులు వేసుకోమని మరీ చెప్పారు అని. ఆ నెల చివర్లోనే కృష్ణమూర్తి రాసినట్లుగా చెప్పబడిన ఎడ్యుకేషన్ యాజ్ ఎ సర్వీస్ అనే పుస్తకం లండన్లో ప్రచురణకు పంపించారు. అంతకుముందు కృష్ణ రాసిన ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం రాయడంలో లెడ్ బీటర్ పాత్ర ఉందని ఎలా అనుకున్నారో, ఈసారి ఎడ్యుకేషన్ యాజ్ ఎ సర్వీస్ అనే పుస్తకం రాయడంలో జార్జ్ అరండేల్ ప్రమేయం ఉంది అని అందరూ అనుకున్నారు. జులై చివర్లో లెడ్ బీటర్ తప్ప మిగతా అందరూ లండన్కి తిరిగొచ్చేశారు. లెడ్ బీటర్ మాత్రం మళ్లీ ఎప్పుడూ లండన్కి తిరిగి రాలేదు. తన మీద ఉన్న పాత కేసులు బయటకొస్తాయనే భయంతో అలా చేశాడు అని ఒక వాదన కూడా ఉంది. అనీ బెసెంట్ లండన్ వచ్చేసరికి ఇండియా నుంచి నారాయణయ్య రాసిన చిట్టచివరి హెచ్చరిక ఉత్తరం సిద్ధంగా ఉంది. దాన్ని జులై 11న ఇండియాలో పోస్టు చేశారు. దాని కింద జి నారాయణయ్య, ఫాదర్ ఆఫ్ జేకే అండ్ జేఎన్ అని సంతకం చేశాడాయన. అందులో ఏం రాశాడంటే,
గత కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనలన్నింటినీ సమీక్షించుకున్నాక ఒక నిర్ణయానికి వచ్చాను. నా పిల్లలిద్దరికీ మీరు గార్డియన్గా ఉండడానికి అంగీకరిస్తూ 1910లో నేను రాసిన ఒప్పంద పత్రాన్ని ఇందుమూలముగా రద్దు చేస్తున్నాను. మీరు నా పిల్లలకు ఇస్తున్న అతీంద్రియ శిక్షణ వాళ్ల వ్యక్తిత్వానికి ఏమాత్రం సహాయపడదు. లెడ్ బీటర్ గురించి ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట లక్ష్యపెట్టలేదు. నా పిల్లలిద్దర్నీ ఆగస్టు 31వ తేదీలోగా నా ఇంట్లో, అంటే ఇంటి నంబర్ 118 బిగ్ స్ట్రీట్, ట్రిప్లికేన్, మద్రాసులో అప్పగించవలసింది. లేని ఎడల నా పిల్లల్ని నేను తెచ్చుకోడానికి చట్టబద్ధమైన చర్యలకు వెళతాను అని. దానికి క్లుప్తంగా మీ ఉత్తరం అందింది అని మాత్రం సమాధానమిచ్చింది అనీ బెసెంట్. అసలు యుద్ధం మొదలవబోతోంది. తను ఇండియా వెళ్లడం తప్పనిసరి అని నిర్ణయించుకున్న అనీ బెసెంట్ పిల్లలిద్దర్నీ, అంటే కృష్ణ, నిత్యాలను అజ్ఞాత ప్రదేశంలోకి తరలించింది. చాలా కొద్దిమందికి మాత్రమే వాళ్లెక్కడున్నారో తెలుసు. వాళ్లు ఇప్పుడు ఉంటున్న మిసెస్ బ్రైట్ ఇంటికి 15 మైళ్ల దూరంలో యాష్ డౌన్ ఫారెస్ట్ అనే పెద్ద ప్రైవేట్ ఎస్టేట్ ఉంది. దానిలోకి బయట వాళ్లకు ప్రవేశం నిషిద్ధం. ఆ అడవిలాంటి ప్రదేశం మధ్యన ఎక్కడో ఒక చిన్న కాటేజ్ ఉంది. దాన్ని ఓల్డ్ లాడ్జ్ అంటారు. కృష్ణ, నిత్యాలనిద్దర్నీ అక్కడికి తరలించారు. కృష్ణమూర్తికి ఒక అంగరక్షకుణ్ణి ప్రత్యేకంగా నియమించారు. 24 గంటలూ అతడి రక్షణ ఆ బాడీగార్డ్ కర్తవ్యం. ఆ అడవి మధ్యలో పిల్లలిద్దరితో పాటుగా వాళ్ల టీచర్లు మాత్రమే ఉండేవాళ్లు. అనీ బెసెంట్ తన సమాజ పత్రికలో ఒక 5-6 నెలలపాటు కృష్ణ ఎవరికీ అందుబాటులో ఉండడు, ఒక ప్రత్యేకమైన కారణం వల్ల అజ్ఞాత ప్రదేశానికి వెళుతున్నాడు అని రాసింది. వారానికొకసారి కృష్ణ బాడీగార్డ్ అతి రహస్యంగా అతణ్ణి లండన్ తీసుకెళ్లి దంత చికిత్స చేయిస్తుండేవాడు. ఇంకా ఈ అన్నదమ్ములిద్దర్నీ ఈ అడవిలోని అజ్ఞాత ప్రదేశంలో ఉండనిచ్చి ఒక 7-8 నెలలపాటు మనం మద్రాసెళదాం రండి. అక్కడ ఈ పిల్లలిద్దరి గురించి నారాయణయ్య వర్సెస్ అనీ బెసెంట్ కేసులో ఎలాంటి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం. ఆగస్టు 30లోగా తీసుకొచ్చి మద్రాసులో అప్పగించమని నారాయణయ్య రాసిన చివరి హెచ్చరిక ఉత్తరానికి అందింది అని చెప్పడమే తప్ప దానిమీద అనీ బెసెంట్ తదుపరి చర్యలేమీ తీసుకోలేదు. అంటే పిల్లల్ని మద్రాసు తీసుకురాలేదు. తను మాత్రం 1912 సెప్టెంబర్ ప్రాంతాల్లో ఇండియాకి వచ్చింది. 1912 అక్టోబర్లో నారాయణయ్య చెంగల్పట్టు కోర్టులో మొట్టమొదటి కేసు ఫైల్ చేశాడు. దానికి అనీ బెసెంట్ సమాధానం అన్నింటినీ మద్రాసు హైకోర్టుకి బదిలీ చేశారు. అనేక వాయిదాల అనంతరం 1913 మార్చి 20న హైకోర్టులో విచారణకొచ్చింది. ఒక్క నిమిషం ఈ కథనాన్ని ఇక్కడ పాజ్ చేసి మరికొన్ని సంగతులు చెప్తాను. ఒక రిటైర్డ్ తహసీల్దారు పదవీ విరమణ తరువాత పిల్లల్ని పోషించడానికి దివ్యజ్ఞాన సమాజంలో చిన్న ఉద్యోగానికి చేరిన దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు అనీ బెసెంట్ లాంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తితో ఢీకొనడం సాధ్యమా? కన్నప్రేమే అతడికి ఇంత బలాన్నిచ్చిందా? లేక ఆనాటి సమాజంలో అనీ బెసెంట్ వ్యతిరేకులు ఆయనకు మద్దతునిస్తున్నారా? ఇవి ఆ రోజుల్లో చర్చనీయాంశాలు. మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రిక ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నారాయణయ్య వాదనల్ని పతాక శీర్షికల్లో పేర్కొంటూ వార్తలు ప్రచురించింది. సహజంగానే థియోసాఫికల్ సొసైటీ వాళ్లు ఇదంతా తమకి, అనీ బెసెంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అన్నారు. అనీ బెసెంట్ బృందం ప్రచారం చేస్తున్న అతీంద్రియ శక్తులు, కృష్ణమూర్తి శరీరంలోకి జగద్గురువు రావడం, ఇలాంటి అంశాల్ని తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు కూడా నారాయణయ్యను ఎగదోస్తున్నాయి అన్నారు థియోసాఫికల్ సొసైటీ సభ్యులు. బెనారస్లోని హిందూ కాలేజీలో హిందూ మత గ్రంథాల గురించి బోధించడానికి అనీ బెసెంట్ అనుమతించలేదు, అందువల్ల ఆమె మీద కొంతమంది కక్షగట్టారు అన్నారు. హిందూ పత్రిక యజమాని కస్తూరి రంగా అయ్యంగార్కి అనీ బెసెంట్ అంటే వ్యక్తిగత వైరం ఉంది, అందుకే ఆ పత్రికలో నారాయణయ్య మాట్లాడిన ప్రతి విషయాన్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నారు అన్నారు. నారాయణయ్యకు అమెరికా నుంచి క్యాథరిన్ టింగ్లే అనే వ్యక్తి కూడా సహాయం చేస్తోంది, ఆమెకు అనీ బెసెంట్కు ఎప్పటినుంచో వైరం ఉంది అని కొన్ని వాదనలు. హిందూ పత్రిక కస్తూరి రంగ అయ్యంగార్
నారాయణయ్యతో తనకు పూర్వపరిచయం లేదని, తను పత్రికా విలువలకు లోబడే వార్తలు ప్రచురించానని, ఎవరితోనూ వ్యక్తిగత వైరం లేదని మద్రాసు హైకోర్టులో ఎఫిడవిట్ దాఖలు చేశాడు 1912 అక్టోబర్లో. థియోసాఫికల్ సొసైటీ అంతర్గత సమాచారాల్లో మాత్రం నారాయణయ్య దివ్యజ్ఞాన సమాజ వ్యతిరేకుల చేతుల్లో పావుగా మారాడు అని రాసుకోవడం కొనసాగించారు. ఈ కోర్టు కేసు వివరాలు, ఎఫిడవిట్లు, తీర్పులు ఇవన్నీ ఇప్పుడు కూడా మీరందరూ చదవొచ్చండి. ఆ కేసు ఒరిజినల్ డాక్యుమెంట్ల నుంచి ఈ విశేషాలు, తేదీలు, వివరాలు అన్ని తీసుకున్నాను. ఆ పుస్తకం వివరాలు కొద్ది నిమిషాల్లో చెప్తాను. ఇప్పుడు మనం 1913 మార్చి 20 మద్రాసు హైకోర్టుకు వెళదాం. ఆ రోజు నుంచి 25 రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. 1913 ఏప్రిల్ 15న తుది తీర్పు వెలువడింది. ఆ కేసు విన్న జడ్జి జస్టిస్ బేక్వెల్. నారాయణయ్య తరఫున వాదించిన లాయరు సిపి రామస్వామి. ఈ రామస్వామి కేసును వాదించే సమయానికి 30 ఏళ్ల యువకుడు. అప్పటికే చురుకైన లాయర్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర్నుంచే ప్రతిష్టాత్మకమైన కేసులు తీసుకుని విజయం సాధించాడు. ఖరీదైన లాయర్ అని కూడా పేరుండేది. అందుకే అంత ఖరీదైన లాయర్ని నారాయణయ్య ఎలా పెట్టుకోగలిగాడు అని థియోసాఫిస్టుల ప్రశ్న. అదలా ఉంచితే, అన్నీ బెసెంట్ తరఫున వేరే లాయర్లెవరూ లేరు. తనే వాదించుకుంది. నారాయణయ్య తరఫునుంచి 10 మంది సాక్షులు, అన్నీ బెసెంట్ తరఫునుంచి 15 మంది సాక్షులు హాజరయ్యారు. అన్నీ బెసెంట్ సాక్షుల జాబితాలో అసలు ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువైన లెడ్ పీటర్ కూడా ఉన్నాడు. అతన్ని కూడా సిపి రామస్వామి క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. ఆ వాదనల్లోని ముఖ్యమైన అంశాలేమిటంటే, ముందుగా నారాయణయ్య వైపునుంచి అన్నీ బెసెంట్ మీద ఉన్న గౌరవం వల్ల ఆమెకు గార్డియన్షిప్ ఇచ్చాను, కానీ ఆ గార్డియన్షిప్ ఆమె మరొకరికి ఇవ్వొచ్చు అని నేను ఎక్కడా చెప్పలేదు. లెడ్ బీటర్ మా అబ్బాయితో అశ్లీలంగా ప్రవర్తించడం నేను ప్రత్యక్షంగా చూశాక నాకు భయం వేసి అన్నీ బెసెంట్తో మా పిల్లల్ని అతడికి దూరంగా ఉంచమని చెప్పాను. ఇంకొక అంశం, మా అబ్బాయిని జగద్గురువుని చేస్తానని, అతడికి లార్డ్ మైత్రేయ అంటే జీసస్ క్రిస్ట్ అంశగల అతీంద్రియ ప్రభువు వస్తాడు అన్న ప్రచారం కూడా నాకు ఇష్టం లేదు. నా పిల్లలు హిందువులుగానే ఉండాలి. ఇది క్లుప్తంగా నారాయణయ్య వాదన. ఇంకా అన్నీ బెసెంట్ వాదనేమిటంటే, అన్నీ తెలుసుకున్నాకే నారాయణయ్య తన పిల్లలకి నన్ను గార్డియన్గా అంగీకరించాడు. లెడ్ బీటర్ గురించి అతను చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. ప్రస్తుతం పిల్లలు ఇంగ్లాండులో చదువుకుంటున్నారు. వాళ్లమీద ఇంతవరకు దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను. భవిష్యత్తులో కూడా కృష్ణమూర్తికి నా ఆస్తి నుంచి పెద్ద మొత్తం ఇవ్వబోతున్నాను. ఇప్పుడు వాళ్లని వెనక్కి రప్పిస్తే వాళ్ల భవిష్యత్తు నాశనమవుతుంది. అంత ఘోరమైన ఆరోపణలు చేసిన తండ్రి దగ్గరకు తిరిగి పంపితే ఆ పిల్లల నైతిక భవిష్యత్తు దెబ్బతింటుంది. ఒకవేళ కోర్టు నారాయణయ్య చెప్పినవన్నీ నిజాలే అని తీర్పు ఇస్తే కృష్ణమూర్తి, లెడ్ బీటర్ జీవితకాలం నేరస్థులుగా మిగిలిపోతారు. ఇది ఆమె వాదన. నారాయణయ్య తను చూశాను అని చెబుతున్న సంఘటనల విషయంలో తేదీలు, సమయాలు, ఇతరుల సాక్ష్యాలు సరిపోలలేదు. అవి తప్పు అని నిరూపించిన అన్నీ బెసెంట్ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ పిల్లల్ని మీకిస్తే వాళ్ల పోషణ, చదువు, ఖర్చులు భరించగలరా అని జడ్జి అడిగాడు నారాయణయ్యను. ఆయన తన ఆర్థిక స్థిరత్వాన్ని చూపించాడు. మదనపల్లిలో ఇల్లు, తన జీవిత బీమా, నెలనెలా సంపాదన ఇవన్నీ లెక్కజెప్పాడు. అందరి వాదనలో విన్న జడ్జి బేక్వెల్ 1913 ఏప్రిల్ 15న తుది తీర్పు ఇస్తూ నారాయణయ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఏ తండ్రైనా పిల్లాడికి అంత ఘోరం జరిగితే కేవలం ఆరోపణలతో సరిపుచ్చడని, అప్పుడే ఏదో ఒక చర్య తీసుకుని ఉండేవాడని, లెడ్ బీటర్ కృష్ణమూర్తిల పైన మోపబడిన లైంగిక ఆరోపణలన్నీ అబద్ధాలు అని కొట్టివేస్తూ కృష్ణమూర్తిని ఆ నిందల నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేశారు. ఇంతా చెప్పారు కాని కేసు మొత్తానికి విచిత్రమైన ముగింపు ఇచ్చారు. తండ్రి అబద్ధాలు చెప్పినంత మాత్రాన పిల్లలపై అతడికున్న హక్కుల్ని కాదనలేము. అందువల్ల మరొక 5 వారాల్లో 1913 మే 26 కల్లా కృష్ణ నిత్యాలను
తిరిగి తండ్రికి అప్పగించి తీరాలి. అలాగే నారాయణయ్య చేసిన తప్పుడు ఆరోపణల వల్ల కోర్టు సమయం వృధా అయినందువల్ల అన్నీ బెసెంట్కి అయిన ఖర్చులతో సహా మొత్తం కోర్టు ఖర్చులన్నీ నారాయణయ్యే భరించాలి. ఇదండి తుది తీర్పు. రెండు పార్టీలకు కూడా సగం సంతోషం, సగం విషాదం. లెడ్ బీటర్ కృష్ణాల మీదనున్న ఆరోపణలు అబద్ధాలు అని కోర్టు నిర్ణయించినందుకు దివ్యజ్ఞాన సమాజ మద్దతుదారులు హర్షం వెలిబుచ్చారు. ఆ మర్నాడు అడయార్ దివ్యజ్ఞాన సమాజంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ కేసు జరిగినన్ని రోజులు మద్రాసులోని వార్తాపత్రికలన్నీ, ముఖ్యంగా హిందూ పత్రిక, ప్రతి చిన్న విషయాన్ని పతాక శీర్షికగా ప్రచురించాయి. ఈ కేసు జరిగిన రోజుల్లో అనీ బెసెంట్ మద్రాసులోనే ఉండిపోవడంతోటి మధ్య మధ్యలో కృష్ణమూర్తి తను ఉన్న అజ్ఞాత ప్రదేశం నుంచి ఆమెకు ఉత్తరాలు రాశాడు. మా నాన్న ఎవరి ప్రభావంతో ఇలా చేస్తున్నాడో తెలీదు. నీలాంటి మాతృమూర్తి ఇలాంటి కేసులు ఎదుర్కోవడం నాకు బాధగా ఉంది. ఇలాంటి సమయంలో నీకు దగ్గరగా ఉంటే బావుండును అనిపిస్తోంది. ఈ కేసులో మీరు గెలిచినా ఓడినా, ప్రపంచమంతా ఎదురుతిరిగినా మీ పక్షాన నిలబడే ఒక్కణ్ణి నేనున్నానని గుర్తుపెట్టుకోండి అంటూ. అయితే ఈ కేసు తీర్పు వెలువడ్డాక జరిగిన 2 విషయాలు చెప్తాను. ఒకటి, నారాయణయ్య కోర్టు ఖర్చులన్నీ భరించడం. ఇది ఆయనకు తలకు మించిన భారం. అందుకని 10-15 మంది ఆనాటి సమాజంలోని పలుకుబడిగల వ్యక్తులు ఆయనకు మద్దతుగా నిలిచారు. వాళ్లల్లో పోలవరం జమీందారు, దొడ్డప్పు నిక్కనూరు జమీందారు కూడా ఉన్నారు, తెలుగువాళ్లు. వాళ్లంతా కలిసి ఈ కేసు పూర్వాపరాలను, కోర్టుకు సమర్పించిన ఎఫిడవిట్లు, వార్తాపత్రికల కవరేజీలు, అనుబంధ పత్రాలు, జడ్జిమెంటు అన్నీ కలిపి 330 పేజీల పుస్తకంగా 1913 మే జూన్ నెలల్లో ప్రచురించారు. ఆ పుస్తకం పేరు మిసెస్ బెసెంట్ అండ్ ఆల్కయోన్ కేస్ బై వెరిటాస్ అని పేరు పెట్టారు. ఈ వెరిటాస్ అనేది అజ్ఞాత రచయిత పేరన్నమాట. బహుశా ఆ రోజుల్లో ఒక సంచలనాత్మకమైన కేసు గురించి సమగ్ర గ్రంథం రావడం చాలా అరుదు అనుకుంటాను. ఆ పుస్తకం ప్రచురించడంలో ఉద్దేశం దాని అమ్మకాల ద్వారా నారాయణయ్యకు సహాయం చేయడానికి నిధులు వసూలు చేయడం. ఈ పుస్తకమే అంతర్జాలంలో ప్రస్తుతం ఉచితంగా లభ్యమవుతోంది. అది చూసే ఈ తేదీలు, సంఘటనల వివరాలు చెప్పాను. ఆ 2 ఏళ్లల్లో జరిగిన సంఘటనల తేదీలు స్పష్టంగా కోర్టు డాక్యుమెంట్లలో ఉన్నప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించిన వివిధ చరిత్రకారులు ఆ తేదీల్లో పొరపాట్లు రాయడం ఆశ్చర్యకరం. ఇంకా ఈ కేసు తీర్పు వెలువడ్డాక ఇంకొక పరిణామం, నారాయణయ్య తరఫున వాదించిన సిపి రామస్వామిని అనీ బెసెంట్ మెచ్చుకోవడం, భవిష్యత్తులో అవసరమైతే అతణ్ణి తన లాయర్గా పెట్టుకుంటాను అనడం. నిజంగానే 2 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం, ఆవిడ అరెస్టైతే ఆమె విడుదల కోసం సిపి రామస్వామి వాదించడం, ఇది ఇంకొక పరాకాష్ట. ఇవండి 1911 డిసెంబర్ నుంచి 1913 ఏప్రిల్ దాకా జరిగిన కొన్ని సంఘటనలు. ఈ వివరాల్లో కృష్ణమూర్తిగారి ప్రసక్తి తక్కువగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఆయన అప్పటి వర్తమానాన్ని, తరువాతి భవిష్యత్తుని ప్రభావితం చేసినవే. అయితే ఈ కేసు అంతటితో పూర్తవలేదని మీకందరికూ తెలిసే ఉంటుంది. ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న అన్నీ బెసెంట్ తన జగద్గురువు వాదనను, కృష్ణమూర్తి సోదరుల కస్టడీ గురించిన పోరాటాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది. ఆమె చేసిన తదుపరి ప్రయత్నాలేమిటి, వాటి ఫలితాలేమిటి, అక్కడ్నుంచి జేకే జీవితం ఇంకెన్ని మలుపులు తిరిగింది అనే విశేషాలు వచ్చే వారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 4వ భాగంలో తెలుసుకుందాం. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 4వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.